తమిళనాడు రాజకీయాలను కంటి చూపుతోనే శాసించిన అతి కొద్ది మంది రాజకీయ నేతల్లో జయలలిత ఒకరు. సినీ నటిగా ప్రస్థానం ప్రారంభించిన ఆమె అన్నాడీఎంకే అధినేత్రిగా, తమిళనాడు సీఎంగా ఎదిగిన తీరు నిజంగా అద్భుతం. 1991 నుంచి 2016 మధ్య ఆమె 14 ఏళ్ల పాటు తమిళనాడు సీఎంగా పనిచేశారు. 1948 ఫిబ్రవరి 24న కర్ణాటకలోని మాండ్య జిల్లా పాండవపుర తాలూకాలోని మేల్కోటేలో తమిళ అయ్యంగార్ కుటుంబంలో జన్మించారు. జయలలిత తల్లి వేదవల్లి, తండ్రి జయరాం. జయరాం లాయర్గా పనిచేసేవారు. అయ్యంగార్ల సాంప్రదాయం ప్రకారం తల్లిదండ్రులు ఆమెకు పెట్టిన 2 పేర్లు కోమలవల్లి, జయలలిత. ఆమె తాత నరసింహన్ రంగాచార్యులు మైసూర్ మహారాజా సంస్థానంలో ఆస్థాన వైద్యునిగా ఉండేవారు. జయలలిత జన్మించిన 2 ఏళ్లకే ఆమె తండ్రి చనిపోయారు. దీంతో ఆమె కుటుంబం బెంగళూరులోని అమ్మమ్మగారింటికి చేరింది. తల్లి వేదవల్లి బెంగళూరులో చిన్న ఉద్యోగంలో చేరింది. జయలలిత చాలా చురుకైన విద్యార్థి. చదువులోనే కాకుండా ఆటపాటల్లోనూ ఆమె ముందుండేవారు. ప్రాథమిక విద్యను బెంగళూరు బిషప్ కాటల్ బాలికల పాఠశాలలో పూర్తి చేసింది. మద్రాస్ చర్చ్ పార్క్ కాన్వెంట్లోనూ కొనసాగించిన జయలలిత మెట్రికులేషన్లో స్టేట్ టాపర్గా నిలిచింది. తండ్రిలాగే న్యాయవాద విద్య అభ్యసించాలని భావించినా కుదరలేదు. అనంతరం మద్రాసులో రంగస్థల నటిగా స్థిరపడ్డ సోదరి అంబుజవల్లి వద్ద ఉంటూ సినీ అవకాశాల కోసం ప్రయత్నించింది. సంధ్య అనే పేరుతో తన ప్రస్థానాన్ని నాటకాలతో ప్రారంభించి సినీ నటి స్థాయికి ఎదిగింది. కుటుంబ పరిస్థితుల వల్ల ఈమె తల్లి బలవంతముతో తన 15వ ఏట సినిమా రంగంలో ప్రవేశించింది. జయలలిత తొలి సినిమా చిన్నడ కొంబై కన్నడ చిత్రము పెద్ద హిట్ అయింది. ఈమె తొలి తెలుగు సినిమా మనుషులు మమతలు ఈమెను పెద్ద తారస్థాయికి తీసుకెళ్లింది. 1972లో తమిళనాడు ప్రభుత్వము జయలలితను కళైమామణి పురస్కారంతో సత్కరించింది. ఈమె అవివాహితగానే జీవితాన్ని గడిపారు. 1981లో తమిళనాడు రాజకీయాల్లో ప్రవేశించిన జయలలిత రామచంద్రన్ మరణానంతరం అతని భార్య జానకి రామచంద్రన్ తమిళనాడు ముఖ్యమంత్రి అయినా ఆమె ఎక్కువ రోజు పదవిలో కొనసాగలేకపోయింది. జయలలిత 1989 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి తొలి మహిళా ప్రతిపక్ష నాయకురాలిగా స్థానం సంపాదించారు. 1991లో రాజీవ్ గాంధీ మరణానంతరం జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని విజయం సాధించి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించింది. ప్రజలచే ఎన్నిక కాబడిన తొలి తమిళనాడు మహిళా ముఖ్యమంత్రిగా అవతరించింది. 5 సంవత్సరాలు పూర్తికాలం పదవిలో ఉండి 2006 మేలో జరిగిన శాసనసభ ఎన్నికలలో పరాజయం పొందింది. ఆమె పార్టీకి కేవలం 4 స్థానాలే దక్కాయి. 2006లో ఓటమి సమయంలో తమ మిత్రపక్షాలతో కలిసి శాసనసభలో 1977 తర్వాత ప్రతిపక్షంగా నిలవగల సీట్లను సంపాదించారు. జయలలిత చదువుకునే వయసులోనే సాంప్రదాయ భరతనాట్యంతో పాటు మోహిని అట్టం, మణిపురి, కథక్ వంటి నృత్య రీతులను నేర్చుకున్నారు. సాంప్రదాయ కర్ణాటక సంగీతం కూడా అభ్యసించారు. జయలలిత తమిళంతో పాటు తెలుగు, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో అనర్గళంగా మాట్లాడేవారు. తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో దాదాపు 140 సినిమాల్లో జయలలిత నటించారు. ఆమె నటించిన ఏకైక హిందీ సినిమా ఇజ్జత్. జయలలిత 1981లో రాజకీయాల్లో అడుగుపెట్టారు. 43 ఏళ్లకి ఆమె ముఖ్యమంత్రి అయ్యారు. ఆమె తమిళనాడు సీఎం అయ్యారు. దీంతో అత్యంత పిన్న వయసులోనే తమిళనాడు సీఎంగా ఎన్నికైన వ్యక్తిగా ఆమె రికార్డు నెలకొల్పారు. 74 రోజుల పాటు అపోలో హాస్పిటల్లో చికిత్స పొంది ప్రాణాలు వదిలిన జయలలిత జీవితం ఆధారంగా బోలెడన్ని సినిమాలు వస్తున్నాయి. ఎంఎక్స్ ప్లేయర్లో క్వీన్ స్పిరిట్ వెబ్ సిరీస్ కూడా ప్రారంభమైంది. ఇందులో జయలలిత పాత్రలో రమ్యకృష్ణ నటిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.